నెక్స్ట్ నువ్వేరా. బాబా ఏ పాట రా బే, పాట సౌండ్ తగ్గిద్దాం. మరి యూట్యూబ్లో స్ట్రైక్ వేస్తారు అమ్మా. బాబా హ్యాపీ మూవీ. రేపే కదా పుష్ప మూవీ. టికెట్ బుక్ అయినా కాదు, అదే టికెట్స్ ఓపెన్ కాలేదు. అట్లా టికెట్ బుక్ చేస్తా అన్నారు. 7:30 అవుతుంది. ఇక్కడ హ్యాపీ సినిమా చూస్తున్నాం. మ్యూజిక్ అయితే బాగుంది గైస్. బాబా మా సౌండ్ తగ్గించాలి. లాట్ యూట్యూబ్లో స్ట్రైక్ వచ్చేది. సరే కానీ నోటిఫికేషన్ రావాలి. అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినాయి. శుద్ధం వచ్చినాయి. ఓపెన్ అయ్యండి బుకింగ్స్. అరే బుకింగ్ అయిపోతున్నాయి రా బాబు. అరే విశ్వనాథ్ థియేటర్ ఉందారా? అరే రేపు మార్నింగ్ షో సార్ బాబు, మనకి టికెట్ 9:30కి అయినా సార్. నా టికెట్ దొరికింది. ఎస్ మయా ఫైనలీ ఐ గాట్ ఇట్. ఏంట్రా బాబు ఇట్ట బుక్ అయిపోతున్నాయి పుష్ప 2కి. నిజంగా పుష్ప 2 ఇంకా వేరే లెవెల్. జాతర సీన్ ఉంటుందట బాబా. అదే ఒక 20-25 మినిట్స్ ఉంటుందట. దానికోసం పోయినా పోవాలా జాతర సీన్. సరే ఇంకా మనం టికెట్ బుక్ చేసుకున్నాం కదా, సో తినేసి పనుకొని రేపు పొద్దున పోదాం. రేపు పొద్దున పోయి రేపు రచ్చ కాదు. సరే ఇంకా ఈ నైట్కి హ్యాపీ మూవీ చూద్దాం. బన్నీ అదే అల్లు గారి మూవీ హ్యాపీ. రేపు పుష్ప 2 ఇది హ్యాపీ అయితే క్లాస్. పుష్ప 2 మాసిక్. వావ్ సూపర్ సింక్. సరే కానీ ప్రస్తుతానికి హ్యాపీ చూద్దాం. రేపు పుష్ప 2 చూద్దాం రేపు మార్నింగ్. సరే ఇంకా తినేసి పనుకున్నాం. నిద్ర వస్తుంది. సరే పోయి ఇంకా తినేసి పనుకున్నాం. తినేసినాక అన్నం ఇంకా అలా పెట్టుకొని చూద్దాం ఒకసారి. షర్ట్ అలా పెట్టుకున్నాం. అయినా అల్లారం ఎందుకు మా అమ్మ లేపుతామంటే మా అమ్మ అరుస్తా. ఎందుకలే మా అమ్మ అరుపు కన్నా అల్లారం అరుపు మేలు. సరే అలా పడుకున్నా కదా, సో 7:30కి అలా పడుకున్నా. ఇంకా 7:30 వేసి మొక్కటికి 8కి టిఫిన్ తిండి ఇంకా పోవాలి. సరే ఇక పనుకున్న తొందర అనుకుంటే రేపు మార్నింగ్ తొందర పోవచ్చు సినిమాకి. అండ్ ఐ వెయిటింగ్ ఫర్ ఇట్. పుష్ప 2 జాతర సీన్ ఉంటుందట. బాబ్బా సరే కానీ ఇంకా పనుకున్నాం. నిద్ర బాగా వస్తుంది. ఇంకా పనుకున్నాం. The next morning. ఏంట్రా శబ్దం? టైం ఎత్తింది 7:30 అయింది. అలా మధ్యాహ్నం ముందు బంద్ చేసినాం. లేదు ఇంకా వీడియో దిక్కేద్దాం. సరే చేద్దాం వీడియో చేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు iPhone Emoji Vlogs. సో తమిళ విషయాలు చుట్టారు. సో ఈరోజు మనం పుష్ప 2కి సినిమా పోతున్నాం. సో ఇప్పుడే 7:30 అని ఇంకా ఏం చెప్పాలి గైస్. సో ఇంకా పుష్ప సినిమా అప్పుడు నేను పోలేను, ఎందుకంటే అప్పుడు దొరకల టికెట్లు. అప్పుడు హడావి చేసారు. కానీ టీవీలో చూసినప్పుడు నాకు బాగా అనిపించి, సో ఇప్పుడు పుష్ప 2కి పోదామంటే సినిమా అయితే బాగుంది పుష్ప 2. సో ట్రైలర్ బాగుంది. అందుకే జాతర సీన్కి పోతున్నాను నేను. నాకు జాతర సీన్ చాలా ఇష్టం. ఎందుకంటే అది గాడెస్ దేవత కదా, దేవత మూర్తి. అందుకే బాగుంటుంది. అది ఆయన అనుమతి మా ఊళ్ళో కూడా అనుమతే. సో అందుకే చూనికే జాతర మగోడు ఆర్గనైజ్ వేసుకుంటే ఎట్టుంటుందో అలా చూపిస్తారు. రేపు చూడండి, కొత్త ర్యాంప్ ఉంటుంది. అందుకే టైంలో కూడా అదే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫ్రీ ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎండ్ కూడా వేస్తాను, చూసేయండి. ఇంకా లెట్స్ గో టు థియేటర్. లేట్ అయిపోయింది, ఇప్పుడే 7:30 అయింది. ఇంకా తొందరగా పోవాలి. సో లెట్స్ గో టు థియేటర్. సో గైస్ ఇంకా డోర్ వేసేద్దాం, పోదాం. ఇంకా లేట్ అయిపోతుంది. 8 అయింది గైస్. టిఫిన్ ఉప్మా. ఇక చూడండి మబ్బుగా ఉంది, అంటే క్లౌడ్స్
వర్షం వచ్చేలా ఉంది, అట్లా ఉన్నాయి బ్లాక్ కలర్గా. సో ఇంకా పోదాం, లేట్ అయిపోతాం ముందే. పోయేటట్టే 8:45 కల్లా పోవాలి మనం, అంతే 8:45 కల్లా పోవాలి, టైం లేదు మనకి. సో తొందరగా పోవాలి. సో ఇంకా పోదాం, లిఫ్ట్ గార్డ్ పోదాం ఇంకా డైరెక్ట్గా. సో లిఫ్ట్ గార్డ్కి వచ్చేసిన గైస్. సో లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో లిఫ్ట్ వచ్చేసింది. నేను ఇంకా బైక్ బుక్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఆటోలో పోతా. ఆటో స్టాండ్ తెలుసుగా, ఆటో స్టాండ్. సో ఆటో స్టాండ్ పోతాను. సో ఇక ఓకే, కిందికి పోదాం డైరెక్ట్గా. 8 ఏ పర్వాలే, 8:30 లోపు పోతే మేలు, లేకపోతే 8:45కి అట్లా పోతే మేలు. సో చూద్దాం ఇప్పుడు పోదో టైము. సో నాకైతే బాగా ఎగ్జైటింగ్ ఉంది పోయి చూడనీకే థియేటర్ కాడ. సో ఇంకా పోదాం, ఇంకా వచ్చేసిన కిందికి, ఇంకా పోదాం గైస్. సో ఇంకా వచ్చేసిన బయటికి. సో ఇంకా పొద్దున్న కదా, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ఇంకప్ప ఆటో స్టాండ్ కలుపుకోవాలి. ఇది అది రూట్ తెలుసుగా మీకు, ఫార్మాల్ పోయే రూట్ ఇది. అలాగే ఆటో స్టాండ్ కూడా పోవచ్చు. సో ఇంకా పోదాం ఆటో స్టాండ్ గారికి లేట్ చేయకుండా. సో వచ్చేసినాం గైస్ ఆటో స్టాండ్ గారికి. సో ఇంకా రోడ్ దాటాలి, స్లీపర్ గారికి అంటారు కదా. సో నేను ఇంకా ఒకటి పెద్ద షార్ట్ వీడియో మార్నింగ్ చూడండి, బాగుంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా రోడ్ దాటి ఇక ఆటో స్టాండ్ దగ్గరికి పోదాం. సో స్లీపర్ గారికి చేయాలి, సో రోడ్ దాటాలి, లేట్ అయిపోతుంది. ఇంకా రోడ్ దాటాలి, మనకు గేట్ కాడ రోడ్ దాటాలి కదా. అదే అక్కడ విశ్వనాథ్ థియేటర్ పక్కన కదా, అవుతారు కదా, రోడ్ దాటి పోవాలి. అందుకే సో చూడండి, రోడ్ దాటి పోతారు. సో ఇంకా పోవాలి మనం కూడా. వచ్చేసినాం, ఇంకా లాస్ట్కి వచ్చేసినాం కదా ఆటో స్టాండ్ గారికి. చూడండి స్మాల్ ఫారం వాళ్ళ. సో ఆటో స్టాండ్ బస్ స్టాండ్ అక్కడే చూడండి. సన్ లేడు, లాస్ట్ వీడియో సన్ ఉన్నవాడు, ఇప్పుడు సన్ లేడు, అంతా చలి ఉంది, అట్లా వర్షం కూడా వచ్చేలా ఉంది. సో బయట ఆటో స్టాండ్ కాడ. సో ఆటో వస్తున్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆటో స్టాండ్. సో గ్యాస్ ఆటో వచ్చేసింది. సో వచ్చిన ముందు వచ్చి పెట్టారు డ్రైవర్, ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. ఎప్పుడు లేడీస్ ఫస్టే కదా మనకి, ఆడవాళ్ళు ఫస్ట్, అందుకే నన్ను ముందుకు వచ్చి పెట్టారు. సో పోతాం, 10 minutes ఉంది, 8:25 అయింది. సో పోవాలా, అయితే 8:35 అట్లా పోతాను అది థియేటర్ వచ్చేసి కరెక్ట్గా. థియేటర్ చేసుకోవడానికి 8:30 అవుతుంది. దగ్గర ఉన్నాం, దగ్గర ఉంటే 8:30 అట్లా పోతాం. సో 8:30 అయింది గైస్. వచ్చేసి నా థియేటర్ వరకు 8:30 అయింది. బాబా చాలా ట్రాఫిక్ ఉన్నాయి, మార్నింగ్ ట్రాఫిక్ మరి. సో ఇక రోడ్ దాటాలి కూడా చూడండి, బాగండి చూడండి. చాలా తక్కువ రోడ్డు, ఇంత మార్నింగ్ కదా, ఇది 8:30కి ఉంది కదా. సో కాదు, అది తెరవజాము 5-6 అయితే కష్టం. ఎందుకంటే తెలుసు మీకు, లాస్ట్ వీడియో చూసిన ఇసుక మూవీ. సో అంత ట్రాఫిక్ ఉండేది ఇక్కడ కూడా ట్రాఫిక్ లేదు అనుకున్నాయి. ఇక్కడ చూడండి, అవుతా చూడండి ఇంత ట్రాఫిక్, చాలా ట్రాఫిక్. ఇప్పుడు విశ్వనాథ్ థియేటర్ దగ్గరికి పోతున్నాం. 8:35 అయింది, కరెక్ట్గా 8:40కి పోవాలి. 8:40కి పోతాము. డౌట్ చాలా పెద్ద డౌట్. చూడ ట్రాఫిక్ ఏమో ఉందే బాబా. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి వెయిట్ చేయండి, ఒకసారి ఇప్పుడు విశ్వనాథ్ థియేటర్ చూపిస్తా. చూడండి చూస్తుందా, బ్యానర్ అన్నీ ఉన్నాయి, పుష్పాది 2. సో పోదాం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సినిమా బాగుంది అట్లా టాక్. సో ఏమో చూద్దాం మనం కూడా. సో అందుకే పోదాం. సో జస్ట్ నగర్ దగ్గరికి రోడ్డు గల్లీకి, విశ్వనాథ్ థియేటర్ గల్లీకి వచ్చేసినాక చూడండి, గల్లీ చూడండి ఏ ట్రాఫిక్ ఉంది. అబ్బా చాలా ట్రాఫిక్ ఉంది. పోరని అమ్మ చచ్చిపోయింది. నేను సినిమా బ్యానర్స్ కాబట్టి, TF5 బ్యానర్స్ కాబట్టి నెట్టే తెగిస్తా కాబట్టి, అందుకే నేను తెగించి పోయిన లోపలికి. చూడండి థియేటర్ వాటర్ దాటిపోవాలి. సో ఇక పోదాం. సో ఇక మా చూడ ఎట్ట ట్రాఫిక్, చిన్న గల్లీ థియేటర్ కదా, చాలా
బస్సుకు ఇంకా పోదాం లోపలికి. చాలా జనం ఉన్నారు చూడండి, ఏం జనం ఉన్నారు చూడండి. పోస్టర్ బ్యాండర్లు అబ్బాబ్బా. పుష్పగాడి రూలు అది నెక్స్ట్ ఇయర్ ఇంకా గేమ్ చేంజర్కి ఉంటుంది, దానికి వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్. సో సంక్రాంతి నెక్స్ట్ మంతే. సో ఇంకా అరే లోపల పిలుస్తున్నా కదా, సో లోపల పిలుస్తున్నారు పోదాం. అన్నీ చేసిన పూలు అన్నీ లోపల పిలుస్తున్నారు, పోదాం ఇంకా లోపలికి. చాలామంది వస్తున్నారు ఇగో చూడండి. అబ్బా ఇప్పుడే పొద్దున మనిషి పడినట్టుంది పైకి చూడండి. అబ్బా పేపర్లు ఏదో వర్షం నీళ్ళు పాత జడపర్లా ఉన్నాయి. సో ఇంకా కూర్చున్నాం మనకి సో మన ఫ్రీగా కూర్చున్నాం. సో వెయిట్ ఫర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందేమో సినిమా. సో సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా వస్తున్నారు జనం. సో లెట్స్ వెయిట్ ఫర్ సినిమా. సో సినిమా స్టార్ట్ అయ్యి చూడండి.
సో గైస్ సినిమా అయిపోయింది చూసినారు కదా. సో ఇంకా పోదాం. చాలామంది ఉన్నారు గైస్. బట్ ఫుల్ జనాలు పట్టలే థియేటర్ కాడ. చూపిస్తారు. ఇంకా కొంచెం ముందుకు పోదాం. సో ఇంకా ముందుకు పోదాం. వచ్చేసినాం చూడండి. అబ్బా ఆటోలు, కారు, బైకులు, అబ్బా జనాలు పట్టలే గైస్. చూడండి చూసినారా ఎంత మంది జనం ఉన్నారో. సో చూపిస్తే ఒకసారి ఇది పోస్టర్ బ్యానర్ చూపిస్తారు గైస్. ఆగండి. సో మోస్ట్లీ ఆగండి. సో నచ్చన్నా కాదు చూడండి పేపర్ మొత్తం బాగా రచ్చ చేసినట్టున్నారు. సో చూడండి బాబా జనార్దన కాదు ఇక. సో ఇంకా పోదాం ఇంకా ఇంటికాడికి. సో చూడండి బయట కూడా బ్యాటర్లు ఉన్నాయి బయట కూడా. సో ఇంకా చూడండి బాబా ఎండైనా కాదు పొద్దున్న చెప్పినా కానీ పొద్దున ఏం చెప్పినా వర్షం పడుతున్నా కానీ ఇప్పుడు ఎండ పడుతుంది. అదే లాంగ్ సొల్యూషన్. సో ఇంకా పోదాం. ఇంకా పోదాం ఇంటికి పోదాం. ఇంటికి పోయినాక మీకు వ్యూ చెప్తాను. సో ఎట్టుందో ఒకసారి విశ్వనాథ్ థియేటర్ చూపిస్తా. మా పోతే పేరు కేరళ చూపిస్తా. సేమ్ అంటగా వస్తుంది. సో పోదాం. లేట్ చేయకుండా ఆటో దొరక మధ్యాహ్నం 12 అయింది. 12:30 అయింది. అట్లా సంవత్సరం 1 అయింది. చూడండి విశ్వనాథ్ థియేటర్. ఇంకా పోదాం. అక్కడి నుంచి పోయినా అక్కడి నుంచి వచ్చినాం అంటే. సో ఇంకా 1 అయింది. సో పోదాం. చూడండి బైకులో పోతాయి ట్రాఫిక్. సో ఇంటికి వచ్చేసిన ఏదో స్నాక్స్ తెచ్చుకున్నా. మధ్యాహ్నం 1 అయింది సినిమా అయిపోవడపు. సో ఏదో తెచ్చుకున్నా కిలేస్ కూరకే తిన్నీకే. సో ఇంకా పోదాం పైకి. ముందే లేట్ అయిపోయింది. చాలా లేట్ అయింది. 1 అయింది. ఇంకా అన్నం కూడా తినలే గైస్. అందుకే లేట్ అయిపోయింది. సో గట్టిగా పోదాం. సో వచ్చేసిన గైస్ రూమ్ పోవాల్సింది. రూమ్ పోవాలా. రూమ్ ఒకటే బాకీ ఉంది. రూమ్ పోయినాక రివ్యూ ఇస్తాను. తిన్నాక రివ్యూ ఇస్తాను. ఈ వీడియో మీకు నైట్ వస్తుంది. ఎందుకంటే నైట్ మీకు అనుకూలంగా ఉంటుంది చూడనికే. మార్నింగ్ అందరూ పెడుతుంటారు. సో అందుకే మార్నింగ్ పెట్టుకున్నా ఆఫ్టర్ పెట్టుకున్నా నైటే పెడతా చూడండి. సో లెట్స్ గో టు ద హౌస్. సో వచ్చేసిన హౌస్ కాడికి. సో ఇంకా పోదాం. ఎండ కాదు చూడండి. చాలా ఎండ ఉంది. వైట్ బ్లూ. సో అనుకున్నా వర్షం పడతా అనుకున్నా పొద్దున, కానీ రానింది. సో పోదాం. ఇంకా లేట్ చేయకుండా పోయి రివ్యూ ఇద్దాం మన రివ్యూ. సో లెట్స్ గెట్ టు ద రూమ్. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐఫోన్ ఎంబీ వ్లాగ్స్. సో రివ్యూ లెట్స్ గెట్ టు ద రివ్యూ ఆఫ్ పుష్ప 2. సో పుష్ప 2 అంటే ఏం చెప్పాలి. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఇరగి తీశారండి. సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత ఉంటుందండి. ఇంకా జాతర సీన్ వస్తుంది. ఏం ఉంటుంది గాయస్. బాబా సూపర్. అలాగే లాస్ట్ ప్రీ క్లైమాక్స్కు ఫైట్ కూడా బాగా ఉంటుంది. అక్కడ కూడా సీర కడతారు. బాబా అక్కడ కూడా అమ్మవారు అర్జున్ గారు లోపల అమ్మవారు ఉన్నట్టుంటుంది ఫైట్ అయితే. బాబా సూపర్ ఉంటుంది. ఎంతైనా పెట్టచ్చు. టికెట్ అంటే ఒక 200 పెట్టచ్చు అంతే మనకి వర్త్. సో నేను 5కి 4 ఇస్తాను. ఎందుకంటే ఒకటి తక్కువైంది అంటే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ వచ్చారు. అంటే మగడు పిల్లల మధ్య ల్యాగ్ చేసారు, సాగదీశారు. మగడు పిల్లల మధ్య ప్రేమ అక్కడ అర్థమవుతుంది. ప్రేమ చూపినికే అదే ఇద్దరు కెమిస్ట్రీ అట్లా చూపినికే. సో ల్యాగ్ చేసి అర్థమైంది. సో కొంచెం ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. రేస్ ఫాస్ట్ జాతర లాస్ట్ క్లైమాక్స్ మన లాస్ట్ ఎమోషన్. అబ్బాబ్బా మన నెక్స్ట్ పార్ట్ 3 కూడా తెలుసు అందరికీ. పార్ట్ 3 నేను స్పాయిలర్ చేస్తా. అది తెలిసింది మీకు. ఫస్ట్ ఇది వీడియో స్టార్టింగ్ వీడియో ఒక పెట్టినా చూసినారా. 100 crores పోయి పుష్ప తర్వాత గేమ్ చేంజర్. సో నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. ఎందుకంటే నేను తెలుగు ఫిల్మ్కి బానిస. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బానిస. అందుకే నేను ఇంకా పెద్ద సినిమా అంటే ఇప్పుడు ఏం లేవు. పెద్ద సినిమాలు ఇప్పుడు ఏం లేవు గైస్. చిన్న సినిమాలు వస్తున్నాయి. బాత్రూమ్ మళ్ళీ అదే మన ఆంధ్రప్రదేశ్ గారి బాత్రూమ్ మళ్ళీ అట్లా చిన్న సినిమాలు అని అంటే అంటే ప్యాన్ ఇండియా అని అట్లా కాదు కదా. సో నేను అనుకునేది ప్యాన్ ఇండియా అంటే ఇప్పుడు పుష్ప అయిపోయింది. పుష్ప 2 అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా అది మన గేమ్ చేంజర్ వస్తుంది. సో దానికోసం వెయిటింగ్. గేమ్ చేంజర్ అయితే నాకు ఇంకా పాట బాగున్నాయి. ఓకే నాకు ఆ లవ్ సాంగ్ నచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ లవ్ సాంగ్. సో
ఈసారి శంకర్ గారు కొడతారో హిట్ కొడతారా అనిపిస్తుంది. హిట్ కొడతారులే, ఇండియన్ టూ లాగా కాకుండా కొంచెం వెరైటీ ఉంటే సినిమా హిట్ కొట్టాలా శంకర్ గారు. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది, సారీ. సో సినిమా అయితే సూపర్, ఐ లైక్ ఇట్. పుష్ప 2 మరి పుష్ప 1 కాకుండా పుష్ప 2 డిఫరెంట్. అంటే ఇంకా పుష్ప 3 ఎందుకో మాకు కూడా అంతే ఎందుకు అనిపిస్తుంది. అంటే పుష్ప 3 అందరూ విలన్స్ ఒకటే అవుతారు, తెలిసిందే కదా విలన్స్ ఎవరో, మీరు చూస్తే చేస్తారు సినిమా. సో అందరు విలన్స్ ఒకటే అవుతారు, ఇక హీరో ఒక్కడే ఉంటాడు. అది చూడాలా పుష్ప 3 ర్యాపేజ్. సుకుమార్ సార్ మీరు పుష్ప 3 ఆపండి సార్. మా బన్నీ సార్ వేరే క్యారెక్టర్స్ చూడాలి, వేరే సినిమాలో అదే వేరే సినిమా స్టోరీస్ చూడాలి. ఎప్పుడు పుష్ప అయితే 10 సారి పుష్ప క్యారెక్టర్ ఎట్టా సార్. ఈ పుష్ప 3 మన ఎప్పుడు వస్తా అనుకున్నారు, 3 years తర్వాత వస్తుంది. ఈ పుష్ప 1 ఎప్పుడు వస్తుంది, 2021 వచ్చింది, అది మన కరోనా టైంలో అయిపోయే ఎండింగ్లో. సో 21 వచ్చింది అది పుష్ప 1. ఇప్పుడు 2024 3 years అయింది కరెక్ట్గా. 3 years అయినాక 2024లో వచ్చింది మళ్ళీ పుష్ప 2. మళ్ళీ ఇంకా 2 years తర్వాత 3 years అంటే ఆలోచించి 4 అంటే 5, 6, 7 2027కి అప్పుడు వస్తుంది పుష్ప 3. అప్పుడు ఆయన ఏ సినిమా చేస్తాడని చూడాలి, ఏ సినిమా చేస్తాడు. ఈ గ్యాప్లో సుకుమార్ సార్ ఏ సినిమా చేస్తాడో అంటే పుష్ప 3 కంటిన్యూ చేస్తాడు అంటే మన అల్లు అర్జున్ సారు చూడాలి. చూద్దాం. నెక్స్ట్ ఇయర్ అయితే నేను వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్ అయితే మార్నింగ్ 5కే పోతాయి చెప్తాను కదా, మార్నింగ్ 5 పోతా. మీకు మధ్యాహ్నం లోపే సాయంత్రం లోపే వస్తుంది, నైట్ కాకుండా సాయంత్రం మధ్యాహ్నం అట్లా వస్తుంది మీకు వీడియో. ఎప్పుడు నెక్స్ట్గా గట్టిగా కొడితే ఒక 3 weeks 4 weeks ఉంది జనవరానికే. 4 weeks అని ఉంటుంది గట్టిగా కొడితే జనవరానికే. సో వెయిట్ చేద్దాం. ఐఎమ్ తెలుగు ఫిలిం బానిస. సో వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్, నెక్స్ట్ బిగ్ ఫిలిం గేమ్ చేంజర్ మన తెలుగు టాలీవుడ్. సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బ్లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఇక పూర్తిగా బాగుంది. సో వర్త్ ఇట్, చూడొచ్చు. వీకెండ్ ఏ సినిమా చూడంటే పుష్ప 2 చూడండి వీకెండ్, ఓకేనా. మీ ఫ్రెండ్స్తో పోండి, మీ ఫ్యామిలీతో పోండి, బాగుంటుంది సినిమా. ఎమోషన్స్ బాగా ఉన్నాయి, సూపర్, ఓకేనా. సీ యూ నెక్స్ట్ వీడియో, ఓకే. మన ఫస్ట్ ఛానల్లో మనోజ్ భాయ్ గేమ్ ఛానల్ వస్తుంది వీడియో. ఆగండి, ఇలా అయిపోతుంది, ఆగండి, పే చేయండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయింది, ఎడిటింగ్ ల్యాప్టాప్ పనిచేయట్లేదు, అందుకే ఒక 2 weeks అయినాక పెడతా మనోజ్ భాయ్ గేమర్లో ఛానల్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, watch my videos.